ఒక్క ముసురు వానికి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ధ్వంసమయ్యాయి. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని రోడ్లు ఓవైపు గుంతలు, మరోవైపు కంకరరాలు తేలి దర్శనమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు తెగి కొట్టుకుపోగా నగరాల్లో గుంతలు పడి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు, రహదారుల కోసం సర్కార్ కోట్లు ఖర్చు చేస్తున్నా నాణ్యత లోపంతో చిన్నపాటి వర్షానికి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. నగరంలో రోడ్ల పరిస్థితిపై హెచ్ఎంటీవీ కథనం. హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వర్షం ప్రభావంతో గతుకులతో పాటు కంకర తేలి ప్రమాదకరంగా మారే నగర వ్యాప్తంగా 9,103 కిలోమీటర్ల మేర రహదారులు విస్తరించి ఉండగా 811 కిలోమీటర్ల రోడ్ల పర్యవేక్షణను జీహెచ్ఎంసీ 3 ఏళ్ల క్రితం వరకు ప్రైవేటు నిర్వహణకు అప్పగించింది. అందుకోసం ప్రైవేట్ కాంట్రాక్టర్ సంస్థలకు ఇప్పటి వరకు 1,100 కోట్లు చెల్లించింది. నాలాల కోసం జీహెచ్ఎంసీ గుంతలు తవ్వి వదిలేస్తే మురుగునీటి పైప్ లైన్ల కోసం జలమండలి చేపట్టిన తవ్వకాలతో దారులన్నీ దారుణంగా తయారయ్యాయి. ప్రతి సంవత్సరం జీహెచ్ఎంసీ రోడ్ల మరమ్మతు కోసం 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఎక్కడి గుంతలు అక్కడే ఉన్నాయి. గుంతల కారణంగా 2 వీలర్ బైకులకు ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాలు పడినప్పుడు గుంతలు నీళ్లతో నిండిపోవడం వల్ల గుంతలు కనిపించక వచ్చే వాళ్లకు యాక్సిడెంట్లు అవుతున్నాయని వాహనదారులు చెప్తున్నారు. జీహెచ్ఎంసీ బృందాలు రోడ్లపైన ఉన్న గుంతలను గుర్తించి వాటిని పూడ్చినప్పటికీ మళ్లీ వర్షానికి అవి గుంతలుగానే మారడం జరుగుతోంది.